గింటోకి తన జ్ఞాపకశక్తిని కోల్పోయి 2 వారాలు గడిచింది. షిన్సెన్గుమి సభ్యుడైన యమజాకి సగరు భారీ విధ్వంసం కలిగించే ఆయుధాన్ని తయారుచేస్తున్నారనే అనుమానంతో గూఢచారిగా ఒక కర్మాగారంలో చేరతాడు. అక్కడ అతను గింటోకిని చూసి ఆశ్చర్యపోతాడు. గింటోకి జ్ఞాపకశక్తిని కోల్పోయాడని తెలుసుకుంటాడు. ఇంతలో ధ్వంసమైన యోరోజియా వద్ద షిన్పాచి తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న కాగురాను కలుస్తాడు. వారు మాట్లాడుకుంటుండగా ఓటోసే అక్కడికి వచ్చి ఇటీవల అక్కడ పని చేయడం ప్రారంభించిన ఒక వెండిజెట్టు మనిషి గురించి చెప్పి ఆ ఫ్యాక్టరీ చిరునామాను ఇస్తుంది. మళ్లీ ఫ్యాక్టరీకి వస్తే యమజాకికి అక్కడ జస్టావేస్ అనే బొమ్మలను తయారుచేసే పనిలో చాలా కష్టంగా ఉంటుంది. మధ్యాహ్న భోజన సమయంలో గింటోకితో కలిసి తింటుండగా ఓటాయ్ ఆమ్లెట్ తిని అమ్నీషియాతో బాధపడుతున్న కొండో కూడా అక్కడే పనిచేయడం చూస్తాడు. యమజాకి కొండోను బలవంతంగా ప్రధాన కార్యాలయానికి తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ఒక జస్టావేస్ కింద పడి పేలిపోతుంది. ఆ కర్మాగారం బాంబులను ఉత్పత్తి చేస్తుందని, ఆ ప్రమాదం వరుస పేలుళ్లకు దారితీసిందని తెలుస్తుంది. ఫ్యాక్టరీ యజమాని విస్పర్ బాంజో వారిని వెంబడించి బంధిస్తాడు. ఎడో తన ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసి తన కొడుకును యాకుజాగా మార్చినందున ఈ అవినీతిపరుడైన ఎడోను నాశనం చేయాలనుకుంటాడు. అందుకే అతను ఒక పెద్ద ఫిరంగిని వైపర్ జెడ్ని సృష్టించి ఎడో యొక్క కుళ్ళిపోయిన భూమిని తొలగించాలని అనుకుంటాడు. షిన్సెన్గుమి అధికారులు ఫ్యాక్టరీని చుట్టుముట్టి ఫిరంగిపై కాల్పులు జరుపుతారు. ఆ కాల్పులు 3 ఖైదీలకు తగులుతాయి. ఆ పేలుడు నుండి కొండోకు తన జ్ఞాపకాలు తిరిగి వచ్చి మిగతా 2ని విడిపిస్తాడు. బాంజో ఫిరంగిని పేల్చుతాడు. అది గింటోకి, కొండో మరియు యమజాకిని దాదాపు చంపేస్తుంది. బాంజో మళ్లీ కాల్చబోతుండగా షిన్పాచి మరియు కాగురా ఆ ప్రాంగణంలోకి ప్రవేశించి గిన్ రక్షణగా నిలబడతారు. వారి వెనుకనే షిన్సెన్గుమి కూడా వస్తారు. వారి పట్టుదలను చూసి కదిలిపోయిన గింటోకికి నెమ్మదిగా అన్నీ గుర్తుకు రావడం మొదలవుతుంది. ఫిరంగి తిరిగి ఛార్జ్ కావడానికి కొద్ది సమయం పడుతుంది, కాబట్టి అందరూ దానిని నాశనం చేయడానికి ఫ్యాక్టరీ వైపు పరిగెత్తుతారు. అకస్మాత్తుగా గింటోకి షిన్పాచి నుండి తన చెక్క కత్తిని లాక్కుని ఫిరంగిని నాశనం చేయడానికి కదులుతాడు. మళ్లీ షాట్ పేలడానికి ఒక క్షణం ముందు గిన్ తన చివరి దెబ్బను కొట్టి ఆ ప్రమాదకరమైన ఆయుధాన్ని ధ్వంసం చేస్తాడు. పేలుడు తర్వాత అతను షిన్పాచి మరియు కాగురాతో మనం ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి నడుచుకుంటూ వెళ్తాడు. ఎపిసోడ్ చివర్లో కొండో తన జ్ఞాపకశక్తిని కోల్పోతాడు.